మీకు చెప్పాను ఈ మధ్య, పాస్టర్ గారు కరుణ కుమారి పేరు నా ముందు ఎత్తబాగా ఐపీసీ కడు. ఆయన మంచి పాస్టర్ కాదు. అబ్బో ఆయన రాజకీయాలు అంటాడు, అయ్యి అంటాడు. అట్టాటోళ్ళు నా మీటింగ్కి వచ్చి స్పీకర్, ఎవరో స్పీకర్గా కరుణ కుమార్ పెట్టాడు. అట్టాటోళ్ళు నా మీటింగ్కి వచ్చి స్పీకర్గా నాకు వద్దు. అయ్యే నాకు అభిషేకం కలిగిన వాడు కావాలి, పరిశుద్ధత్వం నిప్పుదల కలిగిన కావాలి. తర్వాత ఆయనకు సమస్య వచ్చింది, చాలా పెద్ద సమస్య. ఇంకొక పాస్టర్ గారిని పట్టుకొని నా దగ్గర రావడం, మొహం జల్లక నా దగ్గరకు వచ్చాడు. మరి ఉన్నాయి కదా రాజకీయాలు అవి అంటుంటాయి కదా, పాలిటిక్స్ అది ఇదని. నేను ఫోన్లు చేసి అందరికీ చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పి విషయం సర్దయ్యేటట్టు చేశా. విషయం క్లియర్ అయిపోయింది. మళ్ళీ వచ్చాడు. వచ్చేదికి కృతజ్ఞత చెప్పి, నాకు వచ్చి దండం పెట్టి కృతజ్ఞత చెప్పి ప్రార్థన చేస్తానని మళ్ళీ దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, కరుణ కుమార్ని 100 సంవత్సరాలు బ్రతికించయ్యా, ఆయన దీర్ఘాయుష కలిగి బ్రతకాలా. అదేంటయ్యా, నన్ను పొడిచే వ్యక్తికే నేను సహాయం చేశాను, మిమ్మల్ని పొడిచే వ్యక్తులకి మీరు సహాయం చేయండి. దేవుడు మనల్ని ఒక స్థాయిలో ఉంచాడంటే మనల్ని మనం అందరికీ సహాయం చేయడం కొరకు మన ఆ స్థాయిలో ఉంచాడు. నిజమే, యేసు ప్రభువుని కొట్టారు చూసావా, మేకులతో కొట్టారు, బల్లెలతో గుచ్చారు. ఆయన కార్చిన రక్తం తనని ఎవరైతే కొట్టారో, ఎవరైతే బల్లెలతో పొడిచారో, ఎవరైతే కొరడాలతో కొట్టారో వాళ్ళ రక్షణకు కూడా ఆయన రక్తం కాచాడు. నిన్ను అంటారు, మాటలంటారు, కానీ నీ దగ్గరకు అదే నిన్ను పొడిచేవాళ్ళు, నిన్ను పీక్కు తినే వాళ్ళకి సహాయం చేయడం కొరకే దేవుడు నిన్ను ఆ స్థాయిలో ఉంచాడు. నన్ను బోర్డుగా అంటూ ఉంటారు, ఈ తిడతా ఉంటారు చాలా.